బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. వ్యవసాయంలో ఎడ్ల బండిది ప్రధాన పాత్ర. ఎడ్లు లేనిదే వ్యవసాయం లేదు. ఎడ్ల బండి లేని రైతు ఉండడు. అందుకే ఏ పల్లెకు పోయినా రైతు ఇంటి ముందు ఎడ్ల బండ్లు దర్శనమిస్తాయి. వ్యవసాయానికి అవసరమైన సామాగ్రిని రైతులు ఈ ఎడ్ల బండ్లపైనే తీసుకువెళ్తుంటారు. పంట దిగుబడులను మార్కెట్కి తరలించేందుకు వీటినే వినియోగిస్తారు. ఒకప్పుడు ఎడ్ల బండ్లన్నీ కేవలం కట్టెతో చేసేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో కట్టె కచ్చూరాల స్థానంలో ఇనుప ఎడ్ల బండ్లు వచ్చి చేరాయి. అవి సైతం పాతపడి ట్రాక్టర్లు వచ్చి చేరడంతో ఉన్న కొద్దిపాటి కచ్చూరాలు కూడా కనుమరుగవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజారిటీ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. గ్రామీణ ప్రాంత ప్రజల ప్రధాన జీవనాధారం కూడా వ్యవసాయమే. అయితే వ్యవసాయంలో ప్రధాన పాత్ర ఎడ్ల బండ్లిదని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎడ్ల బండ్లు లేనిదే వ్యవసాయం లేదని చెప్పాలి. అంతేకాదు, ఒకప్పుడు ఏదైనా ఊరికి వెళ్లాలన్నా లేదంటే జాతరకు వెళ్లాలన్నా కూడా రేంగి అనే చిన్నపాటి ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం చేసేవారు. కానీ పరిస్థితిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. ఆధునికత వైపు అడుగులు వేస్తున్న నేటి తరుణంలో కట్టె కచ్చరం కనుమరుగై దాని స్థానంలో ఇనుప కచ్చరాలు వచ్చి చేరాయి. ఈ ఇనుప కచ్చరాల తయారీ కొందరికి ఉపాధిని కూడా ఇస్తుంది. అసలు కట్టె అన్నది లేకుండా మొత్తంగా ఇనుముతోనే ఎడ్ల బండ్లను తయారు చేసి ఇస్తుండటంతో రైతులు కూడా వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు వ్యవసాయంతో పాటు రవాణాకు కూడా ఉపయోగించే కచ్చరాలు పూర్తిగా కట్టెతో చేసినవే ఉండేవి. కానీ ఇప్పుడు అవి చూద్దామన్నా కనిపించడం లేదు. ఎడ్ల బండ్లకి సంబంధించి ఖాళీల నుంచి మొదలు అన్ని భాగాలు కర్రతో చేసినవే ఉండేవి. నొగలు, ముక్కెరగన, పేటి, మండిగం, కాండి, కూటలు, ఉబ్బర్, దుడ్లు, గరిగదుడ్లు, పెండబల్ల, చక్రాలు ఇలా అన్నీ కూడా కర్రతో చేసినవే ఉండేవి. కర్రతో చేసిన బండి చక్రాలకు మాత్రం ఇనుముతో చేసిన రింగులు తొడిగేవారు. అలాగే చక్రాలు జారిపోకుండా పెట్టే ఇరుసు మాత్రమే ఇనుపని ఉండేవి. కానీ ప్రస్తుతం అన్ని ఇనుముతో చేసినవే ఉన్నాయి. మొత్తంగా కచ్చరమే కనుమరుగై కట్టె కచ్చరాన్ని కమ్మేసిందని చెప్పవచ్చు. ఒకప్పుడు వ్యవసాయంతో పాటు రవాణాకు కూడా ఉపయోగించే కచ్చరాలు పూర్తిగా కట్టెతో చేసినవే ఉండేవి. కానీ ఇప్పుడు అవి చూద్దామన్నా కనిపించడం లేదు. ఎడ్ల బండికి సంబంధించి ఖాళీల నుంచి మొదలు అన్ని భాగాలు కర్రతో చేసినవే ఉండేవి. గతంలో ఇంతకంటే ముందు మనకి ఎక్కడన్నా రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యము మంచిగా రేంగీలు, దమ్నీలు, కసలాలు వీటి మీదనే మొత్తం కట్టెతో చేయబడిన వస్తువుల మీదనే మనం పోయేవాళ్ళము. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల అవన్నీ రాబోయే రోజులలో కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే దానికి దీనికి మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పని తొందరగా అవుతున్నది. కానీ అక్కడ వాటి కట్టె వస్తువులతో చేసినంత కరెక్ట్ ఇప్పుడు దుమ్మలు కానీ సారెలు కానీ వేసేటప్పుడు అవే చాలా బాగుంటుండే. ముందు మా కసలాలు కానీ డమ్నీలు కానీ రేంగిలు కానీ కసల మొత్తం కట్టే ఉంటుండే. కనలు కట్టే, బొడ్డు జీల కట్టే, శీలలు పెట్టేటి సో కట్టే మొత్తం కట్టే ఉంటుండే. ఆ బండితోని ఎడ్లు సో ఖరాబు కాకపోవు. అంత మంచి కట్టె ఇరుసు అదిసుగా 7-8-10 కుంటాలు తెస్తుండే. అటువంటి రోజులలో ఇప్పుడు ఇనుప వచ్చేసినాయి. కానీ ఎడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఇది దాని కుయ్యలు ఎక్కుంటాయి కదా, అటు ఇటు రోడ్డు మీద కొట్టుకొని ఎడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఆ పాత యుగం అంతా కనుమరుగా అయిపోయి ఇప్పుడు ఈ కొత్త వేస్తున్నాయి. కానీ అంత మంచి చేన్లసుగా మంచి చేయరాకలేదు పనులు.